సార్ ప్రజెంట్ అసలు ఏ రాజకీయ నాయకుడు చేయండి అండ్ మార్నింగ్ వాక్ మీరు చేపట్టారు. సో ప్రజల కష్టాలు ఏ మేరకు మీరు తీర్చగలిగారు? మార్నింగ్ వాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు వాకింగ్ అవుతుంది ఫస్ట్. రెండోది ఆ ఉదయం పూట అందరూ కూడా ఫ్రీగా ఉంటారు. ఎవరు కూడా నెక్స్ట్ కార్యక్రమం అనేది హరిగా ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి రిలాక్స్గా వాళ్ళ కాలనీకి వెళ్ళినప్పుడు ఆ కాలనీ మొత్తం కూడా అన్ని రోడ్లు కానీ అన్ని వీధులు కానీ తిరిగే అవకాశం ఉంటుంది నాకు. సో 4:30కి నేను మార్నింగ్ వాక్ స్టార్ట్ చేస్తాను. ఏ కాలనీకైనా వచ్చేటప్పుడు వాళ్ళకి 4:30కి టైం ఇస్తే కరెక్ట్ 4:30కి అక్కడ ఉంటాం. 4:30 నుంచి 6:30 దాకా అలా కాలనీస్ అన్నీ కూడా కంప్లీట్గా 2-3 కాలనీస్ పెట్టుకుంటాం. ఈ 2 అవర్స్లో కంప్లీట్గా అన్ని రోడ్లు అన్నీ తిరుగుతాం. సో ఏ రోడ్డు ఎలా ఉంది, ఏ రోడ్డు ప్రజలకు అర్జెంటుగా అవసరం ఉంది, ఎక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ స్ట్రీట్ లైట్ ప్రాబ్లం ఉంది, ఎక్కడ మంచినీళ్ళు వస్తున్నాయో సంగతి అంతా కూడా స్పష్టంగా అవగాహన నాకు ఫస్ట్ యాజ్ ఎమ్మెల్యేగా నాకు వస్తుంది. సో దాంతో ఇంత స్పష్టమైన అవగాహన వచ్చినప్పుడు మనం ఏమైనా చేయాలనే సంగతి కూడా మనకు అర్థమైపోతుంది. కాబట్టి అన్ని రోడ్లు ఒకసారి వేయలేము. కాబట్టి ముఖ్యమైన రోడ్లను ఎంపిక చేసుకొని ముఖ్యమైన రోడ్లు వేసి డెవలప్మెంట్ మనం చేసి ప్రజల అవసరాలు తీర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రజలతో మొత్తం 2 అవర్స్ స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఎవరికి కూడా ఏ అవిగేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఏరియా అంతా కూడా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నాకు కూడా స్పష్టమైన ఏరియా మీద స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. తద్వారా డెవలప్మెంట్ అనేది మంచి పద్ధతిలో డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో రీసెంట్గా మీరు అంటే మిమ్మల్ని మీ మనసును కదిల్చిన సంఘటన ఏదైనా ఉందా? అలాంటి వాక్లో కావచ్చు, లేదంటే మీరు ఎన్నో సంఘటనలు చూసుంటారు కదా. అదేనండి, నా ఫ్రెండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కొడుకు హఠాత్ మరణం చెందారు. యాక్సిడెంట్ వచ్చి చనిపోవడం జరిగింది. అది నిజంగా కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అది ఎప్పుడు కూడా ఎంత మర్చిపోతానా కానీ ఏదో రూపంలో అతని ఫేస్ మా ముందర కనిపిస్తూనే ఉంది. చాలా బాధ కూడా అనిపిస్తుంది. రీసెంట్గా యూత్ బాగా యాక్సిడెంట్స్ ద్వారా చనిపోతూ ఉంటారు కదా. సో వాళ్ళకి మీరు ఒక మంచి సజెషన్ ఏదైనా ఇస్తారా? అదే యూత్కి అందరు కూడా ఒకటే సజెషన్ అండి. రోడ్ల మీద వాహనం నడిపేటప్పుడు స్పీడ్గా పోకుంటే స్పీడ్ అనేది చాలామంది చావుకు మరణానికి కారణమవుతుంది. కాబట్టి స్పీడ్ థ్రిల్స్ గెట్ బట్ కిల్స్ అనేది స్లోగన్ కూడా చాలా సందర్భాల్లో మన నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు రాసి పెడతారు. కాబట్టి యువతకి నేను చెప్పేదంటే మీరు అదుపు చేసుకునే పద్ధతిలో నార్మల్ స్పీడ్గా వెళ్తే ఎటువంటి యాక్సిడెంట్లు కావు. తద్వారా మీరు కుటుంబానికి కూడా న్యాయం చేసే వాళ్ళు అవుతారని చెప్పేసి యువతకు నేను చెప్పదలుచుకున్నాను. సార్ సరూర్ నగర్ చెరువుని మంచి అంటే ఒక పార్క్గా తీర్చిదిద్దారు కదా. అసలు అది కష్టం చాలా, అంటే పని చేయడం మీకు ఎలా సాధ్యమైంది? అది నిజంగా ఫస్ట్ దాన్ని చూసినప్పుడు ఈ బురద గుంటలాగా ఉండేయండి. ఒకటి చాలా పందులు కానీ అక్కడ గేదెలు కానీ అందులో పడుకొని పొరలాడుతుండే. సో ఒకసారి వెళ్ళి ఫోటోగ్రాఫ్ నేను స్వయంగా తిరిగి చూసినాక దాని తర్వాత ఆ లేఅవుట్ అంతా ముందర పెట్టుకొని ఆఫీషియల్స్ని మన అందరిని కూడా టెక్నికల్ ఇంజనీర్స్ అందరిని పిలిచి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి అంటే అసలు డెవలప్ చేసినప్పుడు పాతదానికి అసలు పోలిక ఉండదు, అంత బాగా డెవలప్ చేయాలని చెప్పేసి అనుకొని ఆఫీసర్లు అందరూ కూడా సహకరించారు. ఒక అద్భుతమైన పార్క్ లాగా దాన్ని ఈరోజు డెవలప్ చేసాం. పాత ఫోటోగ్రాఫ్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి ఆఫీస్లో ఉన్నాయి పాత ఫోటోగ్రాఫ్స్కి ఇప్పటికి కొత్త పార్క్కి. సో చాలా బాగా వచ్చింది. అది ఇట్స్ కేమ్ అప్ వెరీ వెల్. ఎందుకంటే మినీ ట్యాంక్ బండ్ లాగా దాని బౌండరీ వాళ్ళు నిర్మించి ట్యాంక్ బండ్కు తలపించే విధంగా చేయడం జరిగింది. అందులో పార్కులో దాదాపు రోజు ఇప్పటికి కూడా దాదాపు 6,000 నుంచి 12,000 దాకా టికెట్స్ కట్ అవుతాయి. అంటే సండే వస్తే 12,000 టికెట్లు పోతాయి. అంటే అంత రద్దీ ఉంటుందంటే నాకు ఒకసారి నేను వెనుదిరిగి చూసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. నేను చేసిన పార్క్ ఇంత అనూహ్యమైన స్పందన వస్తుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతమంది వాడుకుంటున్నారు ఆ పార్క్ని అని చెప్పేసి సంతోషం అనిపిస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 100% ప్రజలకి సేవ చేస్తున్నాను అని మీకు అనిపించింది? ఇప్పటికైతే నాకు అనిపిస్తున్నాను. ఇప్పుడు అందులో ఎటువంటి డౌట్ లేదు, సేవ చేస్తున్నానని అనుకుంటున్నా. కాకపోతే మీరు అంటున్నారు ఫ్యామిలీకి చేస్తలేము, అదే అందులో తక్కువ చేస్తున్నాం కానీ ఇక్కడ బయట ఎక్కువ చేస్తున్నాం. సో సార్ ప్రజలు వాళ్ళ సమస్యలతో మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళతో మీరు మమేకం ఎలా అవుతున్నారు? వాళ్ళు అనేకమైన సమస్యలతోటి చాలా హోప్ తోటి మా దగ్గరకు వస్తారండి. సో ఆ హోప్ తోటి మా దగ్గరకు వచ్చినప్పుడు మేము డిసప్పాయింట్ చేయకూడదు. కాబట్టి ఉదయాన్నే 8 o'clock వాళ్ళ గురించి రెడీ అయిపోయి కూర్చొని ఉంటాము. వాళ్ళు వచ్చిన సమస్యలన్నీ సావధానంగా విని ఎన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం అన్ని సమస్యలకు ఇమీడియట్గా అక్కడే టెలిఫోన్లలో లేకపోతే ఏదో చెప్పేసి లెటర్ రాయడం ద్వారా వాళ్ళకు పరిష్కార మార్గం చూపెడతాం. కొన్ని పరిష్కారం కానీ ఉంటాయి, మళ్ళీ రమ్మని చెప్తాం. దానికి వేరే విధంగా ఆలోచన చేసి వీలైతే మినిస్టర్ దగ్గర తీసుకుపోవడం లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు వెంటనే విని ఇమీడియట్గా మా రియాక్షన్ ఇమీడియట్గా ఉంటారంటే మళ్ళీ దాన్ని వాయిదా వేయకుండా అప్పుడే ఎస్ ఆర్ నో సంగతి చెప్పడమో లేకపోతే అప్పుడే టెలిఫోన్ చేసి పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందండి. కాబట్టి ఈ విధంగా దాదాపు 8 నుంచి 11 దాకా 3 గంటల్లో దాదాపు 150-200 మందిని రోజు కలుస్తుంటాం. కాబట్టి అందులో చాలామందికి ఏదో రకంగా పనులు చేసి పెడుతూనే ఉంటామండి.
సార్ మురికివాడలో ఒక రోజు అనే కార్యక్రమాన్ని చేపట్టారు అండ్ ఒక రోజు అక్కడ స్పెండ్ చేశారు కూడా. అండ్ ఇప్పుడు మీరు ఆ కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఎలా అభివృద్ధి చేశారు? మురికివాడలో ఒక రోజు కార్యక్రమాన్ని నేను గెలిచినప్పుడు దాదాపు ఇప్పటిదాకా ఒక 10 మురికివాడల్లో చేపట్టడం జరిగిందండి. అక్కడ మొత్తం కూడా హోప్ ప్రజలకు ఏమి ఇస్తున్నామంటే, ప్రజలందరూ కూడా మురికివాడల్లో నాయకులు సరిగా రారు, నాయకులకు వచ్చి మా కష్టాలు చూడరని చెప్పేసి ఒక అపోహ ఉన్నది. కాబట్టి ఆ విధంగా కాకుండా ఖచ్చితంగా మీ కష్ట సుఖాలు మేము అందరూ ప్రత్యక్షంగా చూస్తామనే ఉద్దేశంతో చెప్పుకుంటూ అక్కడికి వెళ్ళి కంప్లీట్గా ఒక రోజు 24 అవర్స్ అంటే ఈ రోజు ఉదయం వెళ్తే రేపు ఉదయం దాకా అక్కడనే ఉండి అక్కడ ఉన్న ప్రతి గల్లీ తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని, ఆ కష్ట సుఖాలు తెలుసుకుని అన్ని కూడా నోట్ చేసుకొని, వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా నోట్ చేసుకొని మళ్ళీ వితిన్ 1 ఇయర్లో వాళ్ళకి చెప్తారు. 1 ఇయర్లో మీకు ఇన్ని కష్ట సుఖాలుగా 1 ఇయర్లో మేము ఇన్ని % కష్ట సుఖాలు మేము తీర్చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే చాలా పరిస్థితుల్లో చేసాం ఇప్పటిదాకా. ఆ రిజల్ట్స్ కూడా చూపెట్టాం వాళ్ళకు. రిజల్ట్స్ కూడా చూపెట్టేసేసి క్లియర్ కట్గా మీరు లాస్ట్ ఇయర్ వచ్చినా మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దాంతో ప్రజలు కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా ఉన్నారు. సో అలాంటి అపోహ కలగడానికి మెయిన్ కారణం ఏంటంటారు? అంటే ప్రజల్లో ఒక అపోహ ఏముందంటే, రాజకీయ నాయకులు కేవలం ఎన్నికలప్పుడే ఓట్లు అడగడానికి వస్తారు, దాని తర్వాత మళ్ళీ మాకు కనిపించని ఒక అపోహ ప్రజల్లో బాగా పాతుకుపోయింది. అది దాన్ని తొలగించాల్సిన అవసరం రాజకీయ నాయకుల మీద ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ప్రజలకు చేరువుగా ఉంటే ఆ అపోహ పోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతంగా నేను చేస్తున్న ప్రయత్నం అది. ఎందుకంటే మేము కూడా అందుబాటులో ఉంటాం, మీకు ఎప్పుడు కష్ట సుఖాలు వచ్చిన మేము దొరుకుతామని చెప్పేసి ప్రతిరోజు కూడా ఎంతో మందిని కలుసుకుంటూ ఇటువంటి కార్యక్రమం, మార్నింగ్ వాక్ కార్యక్రమం అనుకోండి, పేదల మురికివాడలో ఒక రోజు కార్యక్రమం అనుకోండి, ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని చేసుకుంటే మేము పోతా ఉన్నామండి. సార్, హైదరాబాద్లో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యతో ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. సో దీనికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ చాలా ట్రాఫిక్ మీద చాలాసార్లు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా మా NH9 నేషనల్ హైవే 9ని విస్తరించే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చేసి కొద్ది రోజుల్లో ఆ పనులు ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకున్నాము. ఇది ఎల్బీ నగర్ నుంచి దాదాపు చౌటుప్పల్ వరకు వైడెన్ కార్యక్రమం చేస్తుంటాం. కానీ ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ దిల్సుఖ్ నగర్ వరకు వైడెన్ కార్యక్రమం లేకపోయేవారికి ఇక్కడ రద్దీ బాగా పెరిగే అవకాశం ఉంది. అదిగాక మెట్రో లైన్ పనులు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మెట్రో లైన్ పనులు ప్రారంభించినాక ఇంకా రద్దీగా ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మెట్రో ట్రైన్ వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపి మీరు మీ పనులు ప్రారంభించే కన్నా ముందే తొందరగా మీరు విస్తరణ కార్యక్రమం చేపట్టండి. బోత్ ద సైడ్స్ 5 మీటర్ల రోడ్డు మీరు విస్తరిస్తే దాని తర్వాత మీ పనులు ప్రారంభించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళని కూడా ఒప్పించడం జరిగింది. సో నా కాన్స్టిట్యున్సీ మటుకు ఈ ప్రాబ్లం సమస్య కొంచెం అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. కానీ హైదరాబాద్లో మొత్తం కూడా ఈరోజు ట్రాఫిక్ సమస్యతో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. దీనికి పరిష్కారం కోసమే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మెట్రో రైల్ని టేకప్ చేయడం జరిగింది. కాబట్టి ఈ మెట్రో రైల్ అనేది వస్తే ఏంటంటే హైదరాబాద్లో సగం రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. తద్వారా ట్రాఫిక్ కంజెషన్ డీకంజెషన్ చేసి సులువుగా పోయే మార్గం ఉంటుంది. అలాగే రోడ్లు, ఫ్లైఓవర్లు, జంక్షన్ల డెవలప్మెంట్ కూడా ఇవన్నీ కార్యక్రమాలు చేస్తుంటే రాబోయే రోజుల్లో ట్రాఫిక్ మరింత ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ముందు చూపుని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే తగు చర్యలు తీసుకుంటే 2015కో 2016కో హైదరాబాద్ ట్రాఫిక్ అంతా సెట్ అయ్యే విధంగా ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ ప్రస్థాన కార్యక్రమంలో మీ రాజకీయ ప్రస్థానం గురించి మాతో షేర్ చేసుకున్నందుకు, అలాగే మీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులు చేపట్టాలని మా ఇండియా ఛానల్ తరఫున మీకు ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.